మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా సంచలనంగా మారింది. గవర్నర్ అజయ్ భల్లాకు బీరేన్ సింగ్ రాజీనామా లేఖ సమర్పించారు. అంతకుముందు అమిత్ షాను కలిసి చర్చించారు. అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు బీరేన్ సింగ్. కొంతకాలంగా మణిపూర్లో అల్లర్లు కొనసాగుతున్నాయి. దీంతో బీరేన్ సింగ్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, 2023 ఏప్రిల్ మే నెలలో దేశం మొత్తం కూడా ఉలిక్కి పడేలా ఈశాన్య రాష్ట్రాల్లో ఒకడైన మణిపూర్ లో రెండు తెగల మధ్య మైతేయి కుకీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాన్ని అందరూ కూడా చూసాము. ఇద్దరి మహిళల్ని దేశం నివ్వెరపోయేలా కూడా నగ్నంగా రోడ్డు పైన తీసుకెళ్లడము, ఇటు కుకీలు మైతేయిల మధ్యలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, దాదాపు 300 మంది మరణించిన విషయం తెలిసిందే. వేలాది మంది నిరాశ్రయులు కూడా అయ్యారు. సో ఈ నేపథ్యంలో మణిపూర్ లో అశాంతి గురించి పదే ఇటు ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని పదే విమర్శించు వచ్చాయి. ఎందుకంటే మణిపూర్ కూడా దేశంలో ఒక రాష్ట్రమే. అక్కడ లా అండ్ ఆర్డర్ విషయాల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు, ఆ కుకీల మైతీల మధ్య ఒక రాజీ ఎందుకు కుదరచడం లేదంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెళ్లెత్తాయి. వేలాది మంది కూడా నిరాశ్రులు అయ్యారు. అప్పట్లో లక్షలాది మంది ప్రాణభయంతో ఇతర రాష్ట్రాలకు కూడా తరలిపోయారు. ఆనాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా కూడా క్షీణించాయని చెప్పాలి. అలాంటి వేళలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీరేన్ సింగ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం పైన కూడా విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. అనంతరం కూడా ఆ ప్రభుత్వానికి పలు పార్టీలు తమ మద్దతును కూడా ఉపసంహరించుకున్నాయి. అయితే ఇక్కడ మైతేయిలు కుకీల మధ్య ప్రధాన ఘర్షణ ఏంటంటే, కుకీస్ ఏమో పక్కన నైబర్హుడ్ కంట్రీ నుండి వాళ్ళు ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు, వాళ్ళు ఇక్కడ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అని చెప్పి మైతేయిలు ఆరోపిస్తారు. లేదా మైతేయిలే డ్రగ్స్ సరఫరా చేస్తారని చెప్పి కుకీలు ఈ తీవ్రమైన ఘర్షణలు, ఒకళ్ళపైన ఒకళ్ళు దాడులు, అతి క్రూరంగా దాడులు చేసుకోవడం కూడా మనందరం కూడా ఆ విజువల్లో కూడా చూసాము. సో ప్రస్తుతం తాజాగా కూడా అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి పలు పార్టీలు కూడా తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి. అయినా మణిపూర్ లో బీజేపీకి ఎమ్మెల్యేల సంఖ్య బలం బాగానే ఉంది. దీంతో ఆ పార్టీ అధికారంలో కొనసాగుతూ వస్తుంది. అయితే ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ను మార్చాలంటూ ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీలోని అగ్రనాయకత్వానికి వరుసగా లేఖలు కూడా రాశారు. అది కాక మణిపూర్ లో హింస చెలరేగడంతో ఆ రాష్ట్రంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం కూడా భారత్ జోడో యాత్ర సందర్భంగా కూడా పర్యటించిన విషయం తెలిసిందే. భారత్ జోడో యాత్ర కాకుండా అంతకుముందు ఈ ఘటన జరిగినప్పుడు కూడా రాహుల్ గాంధీ పర్యటించారు. స్థానికులతో ఆయన మాట్లాడి వారి సమస్యలను కూడా అడిగి తెలుస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి పూర్తిగా క్షీణించిందంటూ ఈ నేపథ్యంలో మణిపూర్ లో పర్యటించి ఆ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ సూచించిన విషయం తెలిసిందే. మరోవైపు బీరేన్ సింగ్ సోమవారం అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టేందుకు కూడా రంగం సిద్ధమైంది. అలాంటి వేళ బీరేన్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ రోజు రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లా, ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఆయన హోమ్ సెక్రటరీగా పనిచేశారు, ఐఏఎస్ అధికారి. ఆయన ఇప్పుడు ప్రస్తుతము మణిపూర్ గవర్నర్ గా ఉన్నారు. సో తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లాకు ఆయన అందజేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం బీరేన్ సింగ్ కూడా సమావేశమయ్యారు. అనంతరం బీరేన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లు, దీంతో సీఎం బీరేన్ సింగ్ పైన కూడా విపరీతంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఎందుకంటే అక్కడ కంప్లీట్ గా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడంలో బీరేన్ సింగ్ విఫలమయ్యారనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాయి. ఎందుకంటే రెండు వర్గాలు పరస్పరం పోరాడుతుంటే అవి ఎంత తారస్థాయికి వెళ్ళాయంటే కుకీ వర్గం మహిళలు కనిపిస్తే మైతేయి వర్గాలు వాళ్ళు ఎత్తుకపోవడాలు, అలాగే మైతేయి వర్గానికి చెందిన మహిళలను కనిపిస్తే వాళ్ళు ఎత్తుకపోవడాలు, అలాగే అతి దారుణంగా అత్యాచారాలు కూడా జరిగాయని కూడా మనం ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెలువరిచాయి. సో ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కొద్ది రోజుల కిందట పలు రాష్ట్రాల గవర్నర్లను కూడా కేంద్ర ప్రభుత్వం మార్చిన విషయం తెలిసిందే. మన రాష్ట్రానికి కూడా కృష్ణదేవ్ వర్మ కూడా సిపి రాధాకృష్ణన్ ప్లేస్ లో కూడా వచ్చిన విషయం తెలిసింది. దానిలో భాగంగా ఈ మాజీ హోమ్ సెక్రటరీగా వర్క్ చేసిన ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వము మణిపూర్ రాష్ట్ర గవర్నర్ గా కూడా నియమించిన విషయం తెలిసిందే. తాజాగా అంటే ఆయన మాజీ హోమ్ సెక్రటరీగా కాబట్టి దేశవ్యాప్తంగా హోమ్ సెక్రటరీ అంటే అన్ని రాష్ట్రాల డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా
ప్రత్యేకంగా హోమ్ సెక్రటరీని కలుస్తూ ఉంటారు. ఎందుకంటే దేశంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, మిగతా ఇతరతర విషయాలన్నీ కూడా హోంశాఖ కిందనే ఉంటాయి. కాబట్టి ఈయన సుదీర్ఘ కాలం పాటు దాదాపు 4 ఏళ్ల పాటు అజయ్ కుమార్ భల్లా ఆయన హోం సెక్రటరీగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతల్ని అక్కడ అదుపులో తెచ్చేందుకే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఆయన అక్కడ గవర్నర్ గా అపాయింట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు బీరేన్ సింగ్ రాజీనామా నిర్ణయం తీసుకోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇకపైన కూడా మణిపూర్ లో శాంతియుత వాతావరణం నెలకొనాలంటూ కూడా అందరూ దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్లు పెడుతున్నారు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.